హలో నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. టాలీవుడ్ లో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై ఓ లేడీ డాన్సర్ లైంగిక ఆరోపణలు చేయడం సంచలనంగా మారింది. హైదరాబాద్, చెన్నై, ముంబై తదితర నగరాల్లో అవుట్డోర్ షూటింగ్లకు వెళ్లినప్పుడు తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అలాగే పలుసార్లు క్యారవాన్ లోను బలవంతం చేశాడని, బయటకు చెబితే అవకాశాలు లేకుండా చేస్తానని హెచ్చరించాడంటూ సదరు లేడీ కొరియోగ్రాఫర్ ఫిర్యాదులో పేర్కొంది. యువతి ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న నర్సింగ్ పోలీసులు జానీ మాస్టర్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దక్షిణాదిలో స్టార్ హీరోలకు కొరియోగ్రఫీ అందించిన జానీ మాస్టర్ ఇప్పుడిలా లైంగిక ఆరోపణలో చిక్కుకోవడం తెలుగునాట సంచలనంగా మారింది. ఈ విషయంపై పలువురు సినీ ప్రముఖులు కూడా స్పందిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ జానీ మాస్టర్ విషయంపై స్పందించింది. ఇకపై అతనిని ఎవరు మాస్టర్ అని పిలవద్దని ట్విట్టర్ వేదికగా విజ్ఞప్తి చేసింది. నిందితుడు షేక్ జానీని ఇకపై ఎవరు జానీ మాస్టర్ అని పిలవకండి, మాస్టర్ అనే పదానికి కాస్త గౌరవం, విలువ ఇవ్వండి అని పూనం కౌర్ ట్వీట్ లో పేర్కొన్నారు. దాని తర్వాత మరికొన్ని గంటలకే స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. త్రివిక్రమ్ ను కూడా ప్రశ్నించాలని సినీ పరిశ్రమ పెద్దలను కోరుకుంటున్నాను. గతంలో నేను ఫిర్యాదు చేసినప్పుడు నాకు ఎవరు సహకరించలేదు. రాజకీయంగా కూడా నేను ఇబ్బందులు ఎదుర్కొన్నానంటూ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. గతంలో కూడా పూనం త్రివిక్రమ్ పై ఇలాంటి ట్వీట్లు చాలా చేసింది. జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే త్రివిక్రమ్ కూడా కదిలొస్తే బడా వాళ్ళు బయటకు వచ్చే అవకాశం ఉందని కొంతమంది క్రిటిక్స్ అంటున్నారు. హాయ్, హలో, మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో, నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.